చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, యువ నాయకులు మద్దులూరి గౌరీ అధర్నాథ్ పాల్గొన్నారు. చెల్లారెడ్డిపాలెం జబ్బారు కాలనీలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కైలాష్ హ్యాచరీస్ అధినేత గొల్లప్రోలు కృష్ణ ఆధ్వర్యంలో కిమ్స్ ఒంగోలు ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిహ్నంగా టీడీపీ ఆవిర్భవించి నేటికి 44 ఏళ్లు తెలుగు వారి గుండెల్లో ఆత్మ గౌరవాన్ని పురిగొల్పింది. ప్రపంచం మొత్తం తెలుగు వారి గురించి మాట్లాడుకునేలా చేసింది. తెలుగు చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సరికొత్త నినాదంతో తెలుగు జాతి కీర్తి ప్రతిష్టతలను ప్రపంచానికి ఇనుముడింపజేసిందని అన్నారు. ఎవరైనా సహాయం చేయొచ్చు, ఎవరికి కలిగినంత వాళ్ళని గారు మనకి ఇచ్చిన సపోర్ట్ అనే విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే అయితే ఇవాళ ఒక గొప్ప విషయం అంటే చాలా పండుగ వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీకి మహానుభావుడు, యుగ పురుషుడు, నటరత్న, నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇప్పటికీ 44వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఆ శుభ సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తానంటే మంచిది. మనం ఆ పని చేయడం వల్ల ఎంతైనా పేద ప్రజలకు సహాయం చేయడం కదా కావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టే పరిస్థితులకి ఆనాడు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 3 ముఖ్యమంత్రులు మార్చినటువంటి సందర్భం, ఎక్కడా అభివృద్ధి లేదు, ఎవరు ఇందిరాగాంధీని పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు సహాయం చేయాలన్నటువంటి సదుద్దేశంతో నాడు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ప్రారంభించడం. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన చేతులారా ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఇప్పటికీ 44 వసంతాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన మద్దులూరి మాలకొండ గారి చేతుల మీదుగా చెల్లారెడ్డిపాలెం పంచాయతీ సచివాలయం 2 జబ్బర్ కాలనీ నందు శిలాఫలకాన్ని రూపొందించి జెండా ఎగరడం జరిగింది. అనంతరం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. పేద ప్రజలు వాళ్ళు వైద్య ఖర్చుల నిమిత్తం వాళ్ళు చూపించుకునే పరిస్థితుల్లో ఉన్న కారణాల వల్ల మేము నాయకులందరం కలిసి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది కిమ్స్ వారి ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య అతిథిగా మన మద్దులూరి మాలకొండయ్య గారు, చీరాల శాసనసభ్యులు, అలానే చీరాల అధికార ప్రతినిధి మన డాక్టర్ గారు మద్దులూరి మహేంద్రరావు గారు, అలానే రాష్ట్ర నాయకులు మద్దులూరి అమర్నాథ్ గారు రావడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసి సంతోషకరమైన వాతావరణంలో ఈ ప్రజలందరికీ తమ వాంగ్మూలాన్ని విమర్శించడం జరిగింది.